రెండు బాత్రూంల వేస్ట్ వాటరు, చిన్న యుటిలిటీ వాటరు, మిద్దె మీద నుంచి వచ్చే వర్షపు నీటి పైప్లైన్, ఇవి మూడు కలిసి ఒక చిన్న డ్రైనేజ్లోకి వెళ్ళాలి. ఈ మొత్తం నీళ్లు 64 అడుగుల పొడవున్న పైప్లైన్లో, అది కూడా 3 ఇంచుల పైప్లైన్లో ప్రతిరోజు ప్రవాహం పోతూనే ఉండాలి. వీళ్ళు వాడుతూనే ఉండాలి అని ఈ 64 అడుగుల పైప్లైన్ వేశారు. అలా వెళ్లకుండా ఈ పైప్లైన్ అస్తమానం బ్లాక్ అవుతూ వేస్ట్ వాటర్ పోవడానికి చాలా మొరాయించేది. ఇక్కడ చాలామందికి ఏమనిపించవచ్చు అంటే, యాసిడ్స్ అమెజాన్లో ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి కదా, బ్లాక్ అయినప్పుడు పోస్తే సరిపోతుంది కదా అనిపించవచ్చు. సార్, చిన్న మాట ఏమిటంటే, ఏ మనిషికైనా రోజు వాడే బైకు ఎప్పుడో రిపేర్ వస్తే మెకానిక్ షెడ్కి తీసుకెళ్తాం. కానీ రోజు వస్తే ఎవరికైనా అమ్మి పెట్టడమా లేదా చిరాకు వస్తే తగలబెట్టడమా చేస్తాం. కానీ ఈ పైప్లైన్ని బద్దలు కొట్టలేము, అలాగని రోజు బాత్రూమ్ వాడకుండా ఉండలేము. ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా పైప్లైన్లో ఏదైనా అడ్డుపడితే వాడేది యాసిడ్ లేదా క్లీనింగ్ లిక్విడ్స్. కానీ ఇక్కడ పైప్లైన్లో రోజు నీళ్లు స్టోరేజ్ అవుతూనే ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ అయినా నీళ్ళలో ఏమైనా అడ్డుపడితే తొలగించవచ్చేమో, కానీ నీళ్ళే అడ్డుపడితే ఏం చేయగలమో చెప్పండి. ఇక్కడ ప్రాబ్లం వాడకం కాదు, పని సరిగా చేయకపోవడం. ఇంత పొడవునా పైప్లైన్ వేయడం తప్పు కాదు, కానీ ఆ పైప్లైన్ కరెక్ట్గా పద్ధతి ప్రకారం, ఆర్డర్ ప్రకారం, లేదా దారానికి లేదా ఎగుడు దిగుడుగా ఉందా లేదా అని చూసుకోకుండా వేశారు. ఈ పైప్లైన్ దారానికి వేయకపోవడం వల్లే నీళ్లు వెళ్ళే దారి సరిగా లేదు. ఈ పైప్లైన్లో నీళ్లు పోకపోవడానికి కారణం ఏంటంటే, పైప్లైన్లో స్టార్టింగ్ ఎండింగ్ కరెక్ట్గా ఉంది, కానీ మధ్యలో అక్కడక్కడ వంగిపోవడం వల్లే డ్రైనేజ్లో నీళ్లు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి. వేసిన క్షణం పైప్లైను కనపడడానికి బాగున్నా, అది కనపడకుండా చేసేటప్పుడు అలా లేదు, ఇంకోలా మారిపోయింది. అది తెలుసుకోకుండా రేపెప్పుడైనా దీని మెయింటెనెన్స్ ఏమొస్తుందా అని ఆలోచించకుండా చేసి వెళ్ళేశారు. కానీ దీని పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో వారానికో 10 రోజులకో బూజు దులిపినట్లు ఈ పైప్లైన్లో నీళ్ళని తోస్తూనే ఉండాలి. అయినా సరే వెళ్ళడం లేదు. ఇది ఎందుకు బ్లాక్ అయింది? ఇలా అయితే ఏం చేయాలి? ఏ ప్రోడక్టు ఏ లిక్విడ్తో పని లేకుండా ఎలా పైప్లైన్ కానీ డ్రైనేజ్ కానీ ఉండాలి అనేది తర్వాత వీడియోలో చెప్తా. అలాగే దాంతోపాటుగా ఈ బ్లాక్ అయిన పైప్లైను మేము రిపేర్ చేస్తున్నాం. కానీ ఈ పైప్లైన్లో ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, ప్రస్తుతం బాత్రూంలో వాడకానికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకుండా ప్రతిరోజు బాత్రూంలో నీళ్లు పోస్తూ ఉండాలి, కానీ పైప్లైన్లో పోతూ ఉండాలి. అది ఎలా చేసామన్నది, ఈ పైప్లైన్ ఎక్కడ కలిపామన్నది నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరంగా చెప్తా.